హాయ్ అండి అందరికీ. కార్తీక మాసం అయిపోయింది కదండి. ఇప్పుడు మనకి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మార్గశిర మాసం మనకి లక్ష్మీదేవి పూజ కోసం. మార్గశిరం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది విశాఖపురిది వాసి శ్రీ 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 కనకమహాలక్ష్మీదేవి అమ్మవారండి. అమ్మవారిని ఎలా పూజించాలి, ఎలా అని నేను ప్రతి వీడియోలో మీకు షేర్ చేస్తాను. అయితే అమ్మవారి స్థాపన కోసం ఇది చూడండి. అమ్మవారికి అంటే విగ్రహం ఇక్కడ పెట్టుకోవడానికి ఇది స్టాండ్ లాంటిదండి తీసుకున్నాను, అంటే పూజల కోసమని. చాలా బాగుంది. ఇక్కడ 108 పువ్వులు మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. చూసారా, అమ్మవారి ప్రతిమని అంటే మనకి ఏ అమ్మవారి గణపతిని కానీ లక్ష్మిని కానీ మనం ఏ అమ్మవారిని ప్రతిమ పూజిస్తామో దాన్ని ఇక్కడ పెట్టుకొని, ఇది సింహాసనంలా అండి. చాలా బాగుంది. 108 పువ్వులు కూడా దీనికి అలంకరించుకోవచ్చు. చాలా బాగుందండి పూజ సామాగ్రి. అయితే పూజ ఎలా చేయాలని మేము నెక్స్ట్ వీడియోలో చెప్తాను.